మన దేశంలో పెద్ద ఎత్తున గిరిజన తెగలు ఉన్న విషయం తెలిసిందే. వీరికి ప్రత్యేక సంప్రదాయాలు, పండుగలు ఉన్నప్పటికీ కూడా కొన్నిటికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఆ కోవకు చెందిందే నాగోబా జాతర. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన పండుగగా పేరుంది. ఈ వంశీయులు ఆరాధ్య దైవం నాగోబా అంటే శేష నారాయణమూర్తిని వీరెంతో నిష్టగా పూజిస్తారు. ఈ జాతర ప్రధానంగా గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులు నిర్వహిస్తారు. తెలంగాణ కేంద్రంగా జరిగే ఈ జాతరకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈ వంశీయులు ప్రత్యేకంగా తరలి వస్తారు. జనవరి 18న మొదలైన ఈ జాతర 5 రోజుల పాటు సాగుతుంది. అంటే 22 వరకు సాగుతుందన్నమాట. ఈ జాతర చరిత్ర ఎంతో పురాతనమైంది. వీరి వంశం నేపథ్యం ఆవిర్భావంలోకి వెళితే వీరి వంశం మూల పురుషుడిగా శేష నారాయణమూర్తిని భావిస్తారు. వీరు గోండు తెగలోని రాజగోండు ఉప తెగకు చెందినవారు. మెస్రం వంశం ప్రధానంగా 7 దేవతలను ఆరాధించే సమూహంగా పిలుస్తారు. కాలక్రమంలో మెస్రం వంశం 22 ఉపశాఖలుగా విడిపోయింది. ప్రస్తుతం ఈ వంశీయుల కుటుంబాలు 2500 వరకు ఉంటాయన్నది ఒక అంచనా. పురాణాల ప్రకారం చూస్తే మెస్రం వంశానికి చెందిన పాడియోర్ అనే రాజు చేసిన తప్పునకు నాగోబా ఆగ్రహించి వారిని శిక్షించేందుకు కేస్లాపూర్కు వచ్చాడని, అప్పుడు మెస్రం వంశీయులు పాలు, పెరుగు, బెల్లం, నెయ్యి లాంటి 7 రకాల నైవేద్యాలతో నాగోబాను శాంతింపజేశారని చెప్తారు. దీంతో శాంతించిన నాగోబా అక్కడే వెలిశాడని, దీంతో ఆ వంశీయులు తమ కుల దైవంగా నాగోబాను కొలుస్తారని చెప్తారు. ఈ వంశీయులు కిక్రి అనే వాయిద్యాన్ని వాయిస్తూ తమ వంశ చరిత్రను, నాగోబా కథను తరతరాలకు అందించడం కనిపిస్తుంది. పూర్వకాలం నుంచి ఈ తెగవారు ప్రధానంగా వ్యవసాయం, పశు పోషణ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అటవీ ఉత్పత్తుల సేకరణ కూడా వీరికి జీవనోపాధిలో భాగంగా ఉంటుందని చెప్పుకోవాలి. వీరు ప్రతి ఏటా 5 రోజుల పాటు నాగోబా జాతరను నిర్వహిస్తారు. సంప్రదాయ పూజలు నిర్వహించి వంశాచారాలను కాపాడటం వీరి ప్రధాన సామాజిక బాధ్యతగా చెప్పుకోవాలి. జాతర సమయంలో తమ వంశానికి చెందిన పెద్దలతో కలిసి సామాజిక సమస్యల పరిష్కారం, వంశాచారాలకు సంబంధించిన పలు నిర్ణయాల్ని తీసుకుంటారని చెప్తారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాల్లోనూ వీరు నివసిస్తూ ఉంటారు. వీరి వంశీయులు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలోనూ ఉన్నారు. మారిన కాలానికి తగ్గట్లుగా ఈ వంశీయులు చదువుల్లో రాణించి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో రాణిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరి ఆచారాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి ఏటా నిర్వహించే నాగోబా జాతర కోసం గోదావరి నుంచి నీరును తీసుకొచ్చేందుకు 150 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు. ఎలాంటి పాదరక్షలు ధరించకుండా పాదయాత్రను నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నుంచి మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తిన మడుగు వరకు ఈ యాత్రను నిర్వహిస్తారు. గంగా జలాన్ని తీసుకొచ్చేందుకు సుమారుగా 1400 ఏళ్ల నాటి ప్రాచీన ఇత్తడి పాత్రను ఇందుకు ఉపయోగిస్తారు. ఈ యాత్రను అడవులు, కొండల్లో సుమారుగా 40 గ్రామాల గుండా ప్రయాణిస్తారు. ప్రయాణ సమయంలో తెల్లటి వస్త్రాలు ధరించి అత్యంత నిష్ఠతో వ్యవహరిస్తారు. ఇందుకోసం డిసెంబర్ 30న బయలుదేరి జనవరి 7న గోదావరి వద్ద పూజలు నిర్వహించి జలాల్ని సేకరిస్తారు. అమావాస్య అర్ధరాత్రి వేళ ఈ జలంతోనే నాగోబాకు మహాపూజ, అభిషేకం నిర్వహించి జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా మెస్రం వంశీయులు భేటింగ్ అనే సంప్రదాయాన్ని సాగిస్తారు. ఈ భేటింగ్ అంటే తమ తెగలో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు జాతరలోని భేటింగ్ లో పాల్గొని వారి వివరాల్ని వెల్లడిస్తారు. వంశ పెద్దల సమక్షంలో జరిగే ఈ భేటింగ్ తర్వాతే వారిని మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. అప్పుడు మాత్రమే వారికి నాగోబా ఆలయంలోకి ప్రవేశ అర్హత లభిస్తుంది. చూసేందుకు సింపుల్ గా అనిపించినా కూడా వివిధ ఆటంకాల కారణంగా పెళ్లైన తర్వాత సంవత్సరాల తరబడి కూడా భేటింగ్ లో పాల్గొనే అవకాశం రాదు. అలాంటి వారు మధ్య వయస్కులైనా కూడా వారిని కొత్త కోడళ్లుగానే చూస్తారు. ఇదో చిత్రమైన సంప్రదాయంగా చెప్తారు.